హలో అందరు ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ ధన్యవాదాలు. ఈ ఒక వీడియో మెయిన్గా చేస్తున్నారంటే బ్యాచిలర్స్ కోసం. అందరూ చాలా బిజీగా హడావుడిగా ఉంటారు కదా బ్యాచిలర్స్ అందరూ. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీగా టమోటా బాత్ ఎలా చేయాలనేది ఈరోజు వీడియో. అండ్ బ్యాచిలర్స్ కోసం అలా బిజీ ఉన్న వాళ్ళ కోసం కూడా చాలా సింపుల్గా అయిపోద్ది, కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో తక్కువ ఆయిల్తో టమోటా బాత్ ఈరోజు ఎలా తయారు చేయాలో చూసేయండి. ఇక్కడ నేను 1/2 kg టమోటాలు తీసుకున్నాను, మంచిగా రెడ్డిస్లో ఉన్నవి. ఇప్పుడు ఇట్లా కట్ చేసుకుందాం, వచ్చేయండి. ఇలా మనం టమోటా బాత్ కోసం ఒక పెద్ద సైజు, ఇక్కడ నేను నలుగురు మనుషులకి సరిపడగా రైస్కి చేస్తున్నాను కదా, 1/2 kg టమోటాస్ తీసుకున్నాను. అయితే ఇక్కడ ఒక పెద్ద పాటి ఉల్లిపాయ తీసుకోవాలి. ఇలా మధ్యలో చూసుకోండి, ఇప్పుడు ఉల్లిపాయలకి ఏంటో మధ్యలో ఇట్లా వస్తున్నాయి అనమాట. ఒకసారి వాష్ చేద్దాం, కొంచెం బ్లాక్గా ఉంది. ఇలా తీసుకున్న సెంటర్ ఆఫ్ కట్ చేసిన తర్వాత దీన్ని ఇలా సన్నిగా పొడిగ్గా కట్ చేసేయండి. ఇలా మన ఉల్లిపాయని సన్నిగా పొడిగ్గా కట్ చేస్తాను కదా, మీతో ప్రాసెస్ చూసేయండి. స్టవ్ పైన కుక్కర్ పెట్టుకున్నాను. ఈ కుక్కర్లో మీ దగ్గర నెయ్యి అయినా బటర్ అయినా ఏముంటే అది వేసుకోండి, ఏమి లేకపోతే నూనె పోసుకోండి. కానీ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఒకటైతే చెప్తా, పల్లి నూనె అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. ఒక్కసారి వాడి చూడండి, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. కాస్తంత నూనె అయితే వీటెక్కాలి. వీటెక్కిన తర్వాత ఒక 6 మిరియాల గింజల్ని వేసుకోండి. 1 స్పూన్ వరకు జీరాని వేసేయండి. ఒక 3 యాలకులు వేసేయండి. ఇలా వేసిన తర్వాత మనం కట్ చేసిన ఉల్లిపాయలు ఉంటాయి కదా, ఇవి కూడా వేసేసి ఇది నైట్ గోల్డెన్ కలర్ అయితే రావాలి. ఈ ఉల్లిపాయ అనేది మనం తీసుకుని ఆల్రెడీ కడిగి పెట్టుకున్న టమోటాల్ని ఇలా ముక్కలు కోసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి. సో మీ దగ్గర మిక్సీ లేకపోతే చిన్న ముక్కలు కట్ చేసుకున్నా సరిపోతుంది. ఇక్కడ నేనైతే మిక్సీ పడుతున్నాను, ఓకేనా. ఇలా టమోటాలను కట్ చేసుకొని మిక్సీ పట్టుకుందాం. మన ఉల్లిపాయ చూసారా, మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. ఇందులో కాస్తంత కరివేపాకులు వేసేయండి. ఉల్లిపాయలు అయితే గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి కదా. మనం తీసుకునే టమోటాలు ఇలా మిక్సీ చేసేసుకున్నాము. కచ్చగా పట్టుకున్న టమోటాలు కూడా మిక్సీలో వేసేసుకోవాలి. ఈ టమోటా అంతా మంచిగా అయితే ఉడకాలి. సో చెప్పాను కదా, మీ దగ్గర మిక్సీ లేకపోతే ఇట్లా చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇలా మెత్తగా వేగిచ్చేసుకుంటే మెత్తగా వేగిపోతే గుంజులా అయిపోతుంది. ఈ టమోటా అయితే మంచిగా దీని పచ్చివాసన పోయి దీంట్లో ఉన్న నీరంతా ఇంకేదాకా ఉడికించుకోవాలి కదా. ఒక 6 పచ్చిమిర్చి తీసుకుని ఘాటు పెట్టి 1, 2గా చేసుకొని ఇందులో వేసేసుకోవడమే. గ్యాస్ని అయితే ఐలో పెట్టి దీని వాటర్ అంతా ఇంకేదాకా ఉడికించేసుకోవడమే. ఇట్లనే ఒక 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయండి. వేసుకునే టమోటాలు చూసారా, నీరంతా ఇంకిపోయి ఎలా ముద్దలా అయిపోయిందో. అయితే ఇప్పుడు ఇందులో కాసంత కారాన్ని యాడ్ చేసుకుందాం. చూసారా ఎంత సింపుల్గా ఉందో, ఏ మసాలాలు కూడా లేకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో వేసుకుంది. ఇక్కడ నేను 1.5 స్పూన్ వరకు కారాన్ని అయితే వేసాను. మీకు ఎంత రుచికి తింటారో కారం అంతా వేసుకోండి, ఓకే. ఎండాకాలంలో కాసంత కారం తక్కువ తింటేనే ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. టమోటా రైస్కి అయితే కాసంత కారం పడుతుంది. నేను ఇక్కడ 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. కడిగేసాను ఆల్రెడీ. 2-3 సార్లు కడుక్కోవాలి రైస్ని. 2 సార్లు కడిగినా సరిపోతుంది. ఇలా కడుక్కున్న తర్వాత ఈ టమోటా అంతా మంచిగా ఏగిపోయింది కదా, వాటర్ అంతా ఇంకిపోయి ఎలా ఏగుతుందని తెలుస్తుందంటే దగ్గరికి అయిపోతుంది అనమాట. ఇక్కడ నూనె అయితే మనం ఎక్కువ వేయలేదు కాబట్టి నూనె తేలదు, ఎందుకంటే నూనె ఎంత తక్కువ వాడితే అంత ఆరోగ్యానికి మంచిది, ఓకే. ఇప్పుడు ఈ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నాం. ఇదే గ్లాస్తో 4 గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. 1, 2, 3, 4 అయితే మంచిగా వేసాం కదా. ఈ రైస్కి ఎంత సాల్ట్ సరిపోతో అంత సాల్ట్ని మనం ఇప్పుడే వేసేసుకోవాలి, కరెక్ట్గా వేసుకోవాలి. దీంతో రైతా కానీ పుట్టిగానే తినేయచ్చు, లేదంటే రైతా చేసుకుంటే పెరుగుతో రైతా చేసుకోండి. సరే, కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇంకా కాస్తంత పడుతుంది, ఓకే. ఇప్పుడైతే కరెక్ట్గా సాల్ట్ వేసాక తిల్లమల్లా ఇలా కలిపేయండి ఒకసారి. మనకి ఏ వంటైనా రుచికరంగా టేస్ట్గా కావాలి, మన ఆరోగ్యంగా ఉండాలంటే లాస్ట్లో ఇలా 1/2 స్పూన్ వరకు జీరా పొడిని వేసేయండి. వేసిన తర్వాత మనమైతే మూతని క్లోజ్ చేసుకుందాము. మూత క్లోజ్ చేసుకున్న తర్వాత మిడిల్లో పెట్టుకుని 2 విజిల్లు ఇస్తే సరిపోతుంది. కుక్కర్ అయితే 2 విజిల్లు వచ్చాక ఆఫ్ చేసుకున్నాక చల్లగా అయిపోయాక మనం కుక్కర్ని అయితే ఓపెన్ చేసుకుందాం. చూడండి, కలర్ఫుల్ టమోటా రైస్ ఎంతో సింపుల్గా చేసుకున్నాము. కలర్ఫుల్ టమోటా రైస్ చూసారా, చూస్తుంటేనే గుమ్మగుమ్మలాడిపోయి మంచి సువాసనతో టేస్టీగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. మంట
టమోటా బాత్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్ అండ్ టేస్టీగా తక్కువ ఆయిల్తో ఎంత బాగా కుక్ అయిపోయిందో. టేస్ట్ కూడా వేరే లెవెల్ అండి. నా మాటల్లో నేను చెప్పడం కాదు, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. మంచి ఆరోగ్యమైన వంటకంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీ అందరికీ బాయ్ బాయ్.